హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించేయడం వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. మనకి జరిగేటటువంటి ఫలితాలు అనేటటువంటిది ఏ తల్లి గర్భంలో పుట్టాలి, ఎవరు పుట్టాలి, నవ్వటం ఎప్పుడు, బాధపడటం ఎప్పుడు అనేటటువంటివన్నీ కూడా పూర్వజన్మలో మనము మన సంబంధికులు చేసినటువంటి కర్మల ప్రకారంగా ఈ జన్మలో ఆ క్యాస్ట్లో, ఆ తల్లి గర్భంలో, ఆ ఊర్లో పుడతాం. ఆ భార్య, పిల్లలు, ఆ సోదరులు వస్తారు. ఈ జన్మలో బలంగా చేసినటువంటిది ఇప్పుడు కొంత, మిగిలింది రాబో జన్మలో అనుభవిస్తాం. ఈ కర్మఫలముల సముదాయం తీరినంత వరకు మానవుడు మరల జన్మమెత్తుచున్నాడు. రమణ మహర్షిని ఒక ఆమె అడిగిందనమాట, అయ్యా పూర్వజన్మ రాబో జన్మ అంటూ ఉంటాయా, ఇది నమ్మొచ్చా అని చెప్పాను. ఇది అమ్మ ఎదురుగా హాస్పిటల్ ఉంది, ఇవాళ సాయంత్రం వెళ్ళు, రేపు పొద్దున్న రా, వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పాను. ఆమె హాస్పిటల్కి వెళ్ళి నైట్ మేలుకొని ఉండని చెప్పారు. మేలుకొని ఉన్నారు. అది కాన్పుల ఆసుపత్రి అన్నమాట. అక్కడ 4 పుట్టారు నైట్. ఒకళ్ళు ఏమన్నా ప్లాట్ఫామ్ మీద పుట్టారు, కింద ఫుట్పాత్ మీద, అదే పడుకొని ఉన్నారు నేల మీద, బీదవాళ్ళు అనమాట. ఒకళ్ళు ఏసీ లేని రూమ్లో పుట్టారు. ఒకళ్ళు సర్వ సౌకర్యాలు ఉన్నటువంటి మంచి మెత్తన పరుపుల మీద చక్కగా పుట్టారు. అందువల్ల ఎందుకు ముగ్గురు అలా పుట్టారు అంటే, అప్పుడు ఆమె వచ్చింది రామహర్షి దగ్గరికి. అయ్యా అర్థమైందయ్యా, నమస్కారం పెట్టింది, అర్థమైంది స్వామి, కర్మఫలాలు ఉన్నాయి, పూర్వజన్మలు ఉన్నాయి అని చెప్పి నాకు చెప్పింది అనమాట. అందువల్ల మనకేం చెప్తుందంటే శాస్త్రంలో, పశు, పత్ని, సుత, పశువులు కానీ, మన ఇంట్లో ఉండేది కుక్కలు, గేదెలు, ఆవులు కానీ, పత్ని, భార్యాభర్తలు కానీ, ఈ పిల్లలు కానీ, ఇవన్నీ కూడా పూర్వజన్మ సంబంధం ప్రకారం పుడతారు. మనం చూడండి, జాతచక్రం చెబుతాం, పంచమంలో కుజుడు ఉండేటట్టయితే, ఆ కుజుడు లగ్నాధిపతి అయ్యేటట్టయితే, కుజుడు యోగకారకుడు అయ్యేటట్టయితే మగపిల్లలు పుట్టరని చెప్పరాదు, వంశమును భ్రష్టు పట్టించుకోమాడు కలుగును అని చెప్తారు. మనం జాగ్రత్త పెంచేటట్టయితే విష్ణు సహస్రనామో, లలితా సహస్రనామో, లేకపోతే హనుమాన్ చాలీసా చిన్నప్పటి నుంచి నేర్పుతూ రోజు ఒక ఏలు పట్టుకొని తిరిగి గుళ్ళెమ్మడి తిప్పేటట్టయితే అంత పెద్ద బ్యాడ్గా ఏం రాడు. పెంపక విధానం కూడా కొంత ఉంటుంది. క్యాస్టు, బ్రాటప్, ఎలా పెంచారు, ఎన్విరాన్మెంట్, ఉష్ణశీతలాలు, అక్కడ దేశకాల పరిస్థితులు, గవర్నమెంట్ రూల్స్, అతనికి సజ్జన సాంగత్యమా, దుర్జన సాంగత్యమా, పక్కన అబ్బాయిని ఎవరిని కూర్చోబెట్టడం ఏంటి, చదువు రావాలని శ్రద్ధ ఉందా, మనకు ఉంది. ఎస్ఐ కొడుకు ఎస్ఐ అవుతాడు, లెక్చర్ కొడుకు చదువు, పిల్లలు లెక్చర్ల కొడుకులు చదువులు బాగానే వస్తాయి, టీచర్ల కొడుకులు చదువులు బాగానే వస్తాయి, ఎందుకని వాళ్ళు అవుతే. అట్లా మనం ఎన్నో కోణాల్లో ఆలోచించి మనం చెప్పాలి. కనుక ఈ జన్మలో అంటే పూర్వజన్మ కర్మను బట్టి ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. మరి పూర్వజన్మ కర్మను బట్టి జరిగేటట్టయితే ఇంకా గుళ్ళు గోపురానికి వెళ్ళటం ఎందుకే అంటే, ఈ కర్మ అనేటటువంటిది ఇక్కడ 3 రకాలు ఉంటుందన్నమాట. మనో వాక్కు కర్మ. మనసులోనే అనుకున్నాను, అది మంచిగా చెడు కానీ ఫలితం ఇవ్వదు. బట్ మంచి ఆలోచన అనుకో, కొద్దిగా రాబో కాలంలో మంచి జరగవచ్చు. బ్యాడ్ ఆలోచన అనుకో, అది రాబో కాలంలో బ్యాడ్ జరగవచ్చు. థింకింగ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. మనో, నెక్స్ట్ వాక్. నా మనసులో ఉందే నా నోట్లో నుంచి వస్తుంది, నేను మాట్లాడాలంటేనే నోట్లో నుంచి వస్తుంది. కనుక అక్కడ ఫస్ట్ మనస్సు, 2 మనస్సు ప్లస్ వాక్. ఇది కొద్దిగా పని చేస్తుంటుంది. నాకు ఉద్యోగం కావాలనుకున్నా ఉపయోగం లేదు, నాకు ఉద్యోగం కావాలనుకుంటున్నానండి అంటే పలానా చోట ఉద్యోగం ఉండొచ్చు, వెళ్ళండి అంటారు ఆయన విన్నందువల్ల మన మాటని. అట్లా కాకుండా మనోకర్మ వెళ్ళి డోర్ టు డోర్ కొట్టాను, నాకు జాబ్ ఉందా అడిగాను, ఎవరికైనా అవసరం అయ్యేటట్టయితే నాకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. మనోవాక్కు కర్మ. కనుక బుద్ధికి శుద్ధి వలన సిద్ధి కలుగును, బుద్ధి శుద్ధి సిద్ధి. అట్లాగే మనస్సు, మాట, చెవి, పని 3 అంటే యాక్షన్లోకి వెళ్ళగానే ప్రబలం. అప్పుడు ఏంటంటే మనకి ఆ ఫలితం అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది అన్నమాట. అందువల్ల మనకి ఈ మనోవాక్కు కర్మలను బట్టి రిజల్ట్స్ అనేటటువంటివి ఉంటాయి. అందువలన దృఢకర్మ, అదృఢకర్మ, దృఢకర్మ. దృఢకర్మ బలమైంది, మనస్సు, మాట, చెవి, పని 3 కలిస్తే దృఢకర్మ. అదృఢ
అదృఢకరం అంటే ఓన్లీ మనసులో అనుకున్నాడు, జరగకపోవచ్చు. దృఢ అంటే స్వగం బలం ఉంది, స్వగం బలహీనం లేదు. అంటే మనస్సులో ప్లస్ మాటలో అనుకున్నాడు. అట్లా కర్మఫలాలు 3 రకాలు: దృఢ, అదృఢ, దృఢ. అందువలన ఈ బలమైంది రిజల్ట్స్ ఇచ్చేస్తాయి, జరిగిపోతుంటాయి. బలహీన మధ్యస్థం అనేది మనం అవి తప్పించుకోవచ్చు. పూజల వలన కానీ, యజ్ఞాగాది క్రతువుల వలన కానీ, దాన ధర్మాల వలన కానీ, ఆ యొక్క రాళ్ళు కొంత ధరించినందువల్ల కానీ, వజ్రాలు రత్నాలు కొంత ధరించినందువల్ల కానీ, మంచిగా ఉండాలని కోరిక కానీ, సజ్జన సాంగత్యం వలన కానీ, కనుక ఆ మంత్రోపాసన వలన కానీ, ఆ ఉపాసనా శక్తి వలన, లేదా ఒక స్వామీజీలు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి కొంత శక్తి వలన, ఆ దేవాలయాలకు వెళ్ళి ప్రదర్శన చేసినప్పుడు, ఆ కొండ మీద, ఆ కొండ దిగువన, నది అంచున, నది మధ్యన, సముద్రం దగ్గర ఉండే దేవాలయ దగ్గర శక్తి ఎక్కువ ఉంటుంది. అప్పుడు అతనికి యద్భావం తద్భవతి, మంచి భావంతో వెళ్తున్నాడు కాబట్టి మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. బలం, కర్మఫలం బలంగా ఉంది. అప్పుడు పాపం తల్లిదండ్రులు బాధ పెడుతుంటారు. ఇక వాళ్ళ చుట్టుపక్కల వాతావరణాలు ఎట్లాగా ఉంటాయి, మొండిగా ఉంటారు. మనోస్థానాధిపతి, మనఃకారకుడు. అది ఇందాక జాతచక్రం చూసాం, తులాలగ్నం వృషభ రాశి. దానికి తగ్గట్టుగా అనుసంధానంగా చెప్తున్నాం అన్నమాట. ఈ జన్మలో తల్లి, తండ్రి, అన్న, అక్క, భార్య, భర్త, ప్రేమికుడు, ప్రియురాలు, మిత్రులు, శత్రువులు, ఈ సంబంధాలన్నీ కూడా ఈ ప్రపంచంలో మనకు లభిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం వీళ్ళకి ఈ జన్మలో ఏదో ఒకటి ఇవ్వవలసింది లేదా తీసుకోవాల్సింది రావచ్చు అనమాట. కేరళ నుంచి వస్తుంది ఒక అమ్మాయి, ఇక్కడికి వస్తుంది ఆంధ్రాలో. ఈ అబ్బాయి ఇంటి పక్క చేరుద్ది. ఈ అబ్బాయిని మాత్రమే చూస్తుంది. 740 కోట్ల జనాభా ఉన్నారు, వయసులో ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఈ అబ్బాయినే ప్రేమించాలా, నాకు ఈ అబ్బాయి కావాలని మొండిపట్టు పట్టాలా? కనుక ఈ కోట్ల డబ్బులు ఏమి ఉపయోగపడవు, ఈ క్యాస్ట్లు ఏమి ఉపయోగపడవు. బలంగా రాసిపెట్టి ఉన్నప్పుడు అవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎన్ని చెప్పినా వాళ్ళు వినరు. చాలామంది మీరు ఉదాహరణ చూస్తూ ఉంటారు అన్నమాట. కనుక ఎందుకు వీళ్ళు పుట్టారు, ఎందుకు ఇట్లా వచ్చారంటే ఈ జన్మలో వాళ్ళకి సంబంధ బాంధవాలు ఉన్నాయి కాబట్టి అవి తీసుకోవాలి. ఈ సంతాన రూపంలో ఎవరెవరు వస్తారు? మనకు పూర్వజన్మలో సంబంధం ఉన్న వాళ్ళే ఈ జన్మలో సంతాన రూపంలో జన్మిస్తారు అని మన శాస్త్రాల ప్రకారంగా 4 రకాలుగా చెప్తుంటారు. రుణానుబంధం. గత జన్మలో మనం ఎవరి వద్దనైనా రుణం తీసుకొని ఉండొచ్చు, లేదా ఎవరో ఒకరి ధనాన్ని నష్టపరిచి ఉండొచ్చు. అప్పుడు ఆ తీర్చుకోవటం కోసం వాళ్ళు వచ్చుతారు. వాళ్ళు బాధ పెడుతుంటారు తల్లిదండ్రులని, ఆ ఖర్చు చేస్తుంటారు, వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. అట్లా బాధ పెట్టేవాళ్ళు కొందరు ఉంటారు. శత్రువులే పుత్రులు అన్నమాట. మన పూర్వజన్మలో శత్రువులు మనపై వారు తమ కక్షను తీర్చుకోవడానికి మన ఇంట్లో సంతాన రూపంలో తిరిగి పుడతారు. వాళ్ళు మనం బాధ పెట్టాం పూర్వజన్మలో, వాళ్ళు ఇప్పుడు మనల్ని బాధ పెడతారు. అలా పుట్టి తల్లిదండ్రులతో పెద్ద అయ్యాక కొట్లాట్లు, నానా గొడవలు, ఆశ తగాదాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. బాధపడుతుంటారు. ఎల్లప్పుడూ తల్లిదండ్రులను నానాయాతన పెడుతూ వాళ్ళ పరువు తీసి వాళ్ళను దుఃఖితులను చేస్తూ వాళ్ళు ఆనందపడుతుంటారు. తటస్థ పుత్రులు. వీళ్ళు ఒకవైపు తల్లిదండ్రులకు సేవ చేయరు, మరోవైపు సుఖంగా కూడా ఉంచరు. వాళ్ళను వాళ్ళ మానానికి వదిలేసేసి వెళ్తారు. వాళ్ళ వివాహానంతరం తల్లిదండ్రులకు దూరంగా ఎదిరిగిపోతారు. ఏ అమెరికాని వెళ్ళిపోతారు సంబంధం లేకుండా. కొందరు ఏమైనా ఫోన్లో మాట్లాడతారు, కొందరు ఫోన్లో కూడా మాట్లాడరు అన్నమాట. అందువల్ల జాతచక్రం ఈ జన్మలో కూడా కనపడుతుంటే మనం చూస్తే ఎవరికి ఎక్కువ కోరిక ఉంది, ఎవరికి తక్కువ కోరిక ఉంది. ఆ ధృతరాష్ట్రుడు అట్లా అయ్యాడు, ఆ యొక్క కౌరవులందరూ అట్లా ఎందుకు అయ్యారు, ఆ పాండవులు ఎందుకు మంచోళ్ళు అయ్యారు, కనుక ఆ పాండవులు మంచోళ్ళు ఎందుకు బాధలు పడ్డారు, ఆ కౌరవుల్లో అసలు మరణం లేనటువంటి వాళ్ళు భీష్ముడు, అశ్వత్థామ, మరణం లేని వాళ్ళు ఉన్నారు. చాలా గొప్ప గొప్ప విద్య ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 5 అర్జునులతో సమానమైనటువంటి కర్ణుడు ఉన్నాడు. అందువల్ల ఆ టైం వచ్చినప్పుడు పూర్వజన్మ బట్టి ఆ కర్మఫలాల ప్రకారంగా ఆ బాణాల మీద ఎందుకు 40 రోజులు, 41 రోజులు ఆ భీష్ముడు ఉన్నాడు అని కర్మఫలాలు. కనుక సేవా తత్పరత ఉన్నటువంటి పుత్రులు పుడతారు. గత జన్మలో మీరు ఎవరికైనా బాగా సేవ చేసి ఉండొచ్చు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మీకు కొడుకు రూపంలో కానీ కూతురు రూపంలో కానీ జన్మిస్తారన్నమాట. అలా వచ్చి బాగా సేవ చేస్తారు. మీరు గతంలో ఏది చేసుకున్నారో ఇప్పుడు అదే సంప్రాప్తిస్తుంది. బ్యాంకులో డబ్బులు వేసినోడు తెస్తాడు, డబ్బులు లేనివాడు ఏం తెస్తాడు? మీరు గత జన్మలో ఎవరికైనా సేవ చేస్తే ఈ జన్మలో
మన ముసలితనంలో మనకు వాళ్ళు సేవ చేస్తారు. లేకపోతే మనకు వృద్ధాప్యంలో గుక్కుడు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు మన వద్ద. ఇది పూర్తిగా మనుషులకు మాత్రమే అమలవుతుందని అనుకోవద్దు. పశు పత్ని సుత అన్నారు కదా, పశువులు కూడా మన ఇంట్లో కుక్క రావాలన్నా, ఒక గేదె రావాలన్నా మనకి పూర్వజన్మ సంబంధం లేకుండా రాదు. ఒక గేదె మనల్ని పొడవాలన్నా, మనకు దెబ్బ తగలన్నా కూడా ఈ క్రింద చెప్పిన ప్రకారం ఇలాంటి ఏదైనా పుట్టచ్చు. ఒకవేళ మీరు ఒక ఆవుకి నిస్వార్థమైన సేవ చేసేటట్టయితే వాళ్ళే మీ కొడుకు లేదా కూతురుగా మీ ఇంట పుట్టచ్చు. ఒక ఆవుకి తన దూడకు సమంగా పాలు ఇవ్వకుండా, కావలసినంత ఇవ్వకుండా, తాగనేయకుండా దాన్ని పీక్కెళ్తారన్నమాట. ఆ యొక్క దూడని ఆవునిచ్చి తిక్కెళ్ళి దూరం కట్టేస్తారు. ఆ చేసినటువంటి పాపానికి వాళ్ళ కొడుకు లేదా కూతురు మీ ఇంట పుడతారు, ఏది ఆ దూడలు. లేదా మీరు ఏదైనా నిరపరాధి జీవిని సతాయించారనుకో, వాళ్ళు మీకు శత్రు రూపంలో పుట్టి మీతో తన గత శత్రుత్వం యొక్క కక్ష తీర్చుకుంటారు. అందుకనే జీవితంలో ఎవరికి కూడా కీడు చెడు చేయొద్దు. మీకు చూసుకోండి, కోళ్ళ ఫారాలు రన్ చేసేటువంటి వాళ్ళకి చూడండి, వాళ్ళ వివాహ జీతాలు ఎట్లా ఉంటాయి, సంతాన జీతాలు ఎలా ఉంటాయి. అంటే కోడికి అబ్బాయికి రోగం వచ్చింది, రేపు చూపిద్దాంలే, రాత్రి అయిందిలే, పడుకో, తెల్లారినా చూపిద్దాం అంటాడు. కోడికి రోగం వచ్చింది అమ్మంటే ఆ డాక్టర్కి ఆ కోళ్ళ డాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి అర్జెంటుగా రాయా, ఆ కోడిని వేరు చేసేసి పక్కన పెట్టేసేయాలని చెప్తాడు. శ్రద్ధ కుమారుడు కంటే కూడా కోడి మీద శ్రద్ధ చూపిస్తారు అన్నమాట. అట్లాగే మాంసాహార హోటళ్ళు, శాకాహార హోటళ్ళు, మందమ్మటం, సమాజానికి కష్ట నష్టాలు కలగజేసే వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో ఇవాళ తాత్కాలికంగా డబ్బులు సంపాదించవచ్చు, రేపొద్దున దాని ఫలితం అనుభవిస్తుంటారు అన్నమాట. చూడండి, కొందరు సీఎంలు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, వాళ్ళు చూడండి బీపీ లేదు, షుగర్ లేదు, 60 ఏళ్ళకి టక్కని వెళ్ళిపోతారు, పైకి ముక్కలు అయిపోతుంటారు. ఎందుకంటే పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించని చెప్పారు. మిగతా ఆహారం, శారీరక వ్యాయామం, తల్లిదండ్రులు, సంఘము, దేవుడి భక్తి కలిగి చెడలవాట్లు లోను కాకుండా పద్ధతైన గుణగణాలతో పక్క వ్యక్తికి బాధ కలగకుండా జీవించున్నారు. మనం ఇప్పుడు జరద అమ్ముతున్నాము, మందు అమ్ముతున్నాము, రాజే మందు అమ్ముతున్నాడు, ఇంకేం చెప్పాలి. అప్పుడు రాజు ఫలితం అనుభవించాలి కదా, అట్లా అన్నమాట. కనుక మీరు ఎవరికైనా ₹1 దానం చేసేటట్టయితే మీకు కొద్దిగా ఎక్కువ లాభం కలగటానికి కొద్దిగా అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం పుణ్యం చేస్తూ ఉండేటైతే మనకి కొద్దిగా ఎక్కువ మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనం పాపం చేసాం, పక్కనడికి బాధ పెట్టాం, ఆ బాధ పెట్టేటైతే ఆ బాధ మనం అనుభవించడానికి అవకాశాలు అనేటిది బాగా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా శాస్త్రంలో చెప్పారు, పక్క వ్యక్తికి మనకి ఆనందపడేలాగా, మంచిగా ఉండేలాగా, జీవించేలాగా చేయాలన్నమాట. చేస్తే అప్పుడు మనకు మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అది అందువల్ల ఈ కర్మఫలాలు అనేది దాని ప్రకారంగా మనం చేసే పనులను బట్టి వాతావరణాల పిల్లలు వస్తుంటారు. ఆ జాతకంలో తెలుస్తుంటుంది అన్నమాట. ఏది మన జాతక చక్రంలో, తండ్రి జాతక చక్రంలో తెలుస్తుంది, తల్లిదండ్రుల జాతక చక్రంలో పుత్రస్థానం ఎలా ఉంది, ఉచ్చబెట్టారా, ఆ పుత్రస్థానం నీచిపెట్టారా, ఏదైనా కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం తెలుస్తామంటే మనకు కొద్దిగా అర్థమవుతుంటాయి అన్నమాట. అది అందువల్ల మనం మంచి చేసేటట్టయితే ఈ జన్మలో సజ్జన సాంగత్యం, దుర్జన సాంగత్యం, ఆ పిల్లలకి భక్తి భావం నేర్పటం చిన్నప్పటి నుంచే మనం ఆ పశువుల్ని పెంచేటప్పుడు కూడా కొద్దిగా చూడండి, కర్ర తీసుకొని భయంకరంగా బాదుతుంటారు, కొందరు కుక్కలను భయంకరంగా బాదుతుంటారు, జంతు హింస, జీవహింస చేస్తుంటారు అన్నమాట. ఆటోమేటిక్గా మనం గుర్తుపెట్టుకోవాలి, జన్మలు అంటూ ఉన్నాయి, రాబో జన్మల్లో ఫలితాలు మనం చూడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్పి తెలుసుకునేటట్టయితే అప్పుడు మనం జాగ్రత్తగా పెంచుతూ ఉంటాం. అందువల్ల మనకి ఈ పాపపుణ్యాలు అనేటటువంటివి ఉన్నాయి, కర్మఫలాలు అనేటువంటివి ఉన్నాయి మనకి. అందువల్ల జ్యోతిష్ శాస్త్రం అనేటువంటి ఉన్నది, మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ గ్రహస్థితి ప్రకారంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందువల్ల మనకి యద్భావం తద్భవతి. మనం మంచిగా అనుకున్నాం, మంచి పిల్లలు పుట్టాలని, మంచిగా వస్తారు. కొందరు బలంగా మగపిల్ల పుట్టాలి అనుకుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళు చెప్తాం అనమాట, మీరు ఒక గ్లాసు వాటర్ పెట్టుకొని రాగి చెంబులో
భావం మీరు మోపిల్ల పుట్టాలని కోరుకోండి ఇద్దరిని అని చెప్పాను. ఒక ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సత్యసాయిబాబా ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఒక దైవభక్తి పాటలే ఆమె వింటా ఉంది 9 నెలలు. కనుక ఆ అబ్బాయి పుట్టంగానే ఆ దేవుడు కనపడగానే నమస్కారం పెడతాడనమాట, చిన్న వయసులోనే అనమాట. అది మీకు అభిమన్యుడిది చూడండి, మీకు ఆ వినే ఉంటారు, పద్మవ్యూహం అనేటటువంటిది ఆయన పుట్టలో ఉండగా నేర్చుకున్నాడని చెప్పని. అట్లా మనకి గ్రహస్థితులు ఎలా ఉన్నా కూడా మనకి ఆ పెంపక విధానం అనేటటువంటిది, ఆ దైవభక్తి అనేటటువంటిది, ఆ పెద్దల గౌరవ మర్యాదలు మనం నేర్పటం అనేటటువంటిది సిస్టమేటిక్గా మనం చేసేటట్టయితే ఉమ్మడి కుటుంబాలు ఉండే. ఒకప్పుడు దేవాలయాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాజులు కట్టారు, ఈయన దేనికి కట్టారు, లాభం ఆశించి కట్టారు. ఇవాళంటే సుఖం కోరుకున్నారు మానవుడు. సుఖం సర్వనాశనం చేస్తుంది. మందు, జరదా, సిగరెట్, అమ్మాయి, డబ్బులు, నగలు, ఇవన్నీ. సంతోషం అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, నోన్ పీపుల్తో మనం జీవించేటట్టయితే దాన్ని సంతోషం అంటాం. అమ్మ, నాన్న, బంధువులు, రక్త సంబంధికులు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, పార్ట్నర్స్ ఆనందంగా ఉంటే ఇంకా అద్భుతం. అంటే ఎవరో తెలియదు, రోడ్డు మీద పడిపోయారు, వాళ్ళకి మనం సేవ చేసి బతికిచ్చాం, ఆహారం ఇచ్చి బతికిచ్చాం, అప్పుడు వచ్చేటువంటి తృప్తి చాలా గొప్పదనమాట. ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మన పిల్లలకి అదే నేర్పాలి. ఎన్ని 100 కోట్లున్నా ఏం ఉపయోగం లేదు. చూడండి, మనకు పెద్ద వాళ్ళు ఉన్నారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళ పిల్లలకి ఆ లావు తగ్గించగలరు, ఆరోగ్యం బాగా చేయగలరు. అన్ని కోట్లు ఉండి వాళ్ళ పిల్లలు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది, వాళ్ళు మళ్ళీ వచ్చేసేసి మళ్ళీ విడిపోతుంటే వాళ్ళకి ఎంత బాధ కలుగుతూ ఉంటుంది, కొన్ని వేల కోట్లు ఉన్నా కూడా. అందువల్ల మనం ఏంటంటే తెలుసుకొని ఆ సజ్జన సాంగత్యం, ఆ దైవభక్తి, ఆ పెద్దల గౌరవ మర్యాదలు మనం అనుసరించడం కాకుండా ఆ పిల్లలకు మనం నేర్పేటట్టయితే కొంచెం మంచి జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అందువల్ల మనం మార్చుకోవచ్చా, జాతకంలో బ్యాడ్ ఉంటే మార్చుకోవచ్చా అంటే మా గురువుగారు, కేరళ గురువు గారు పులియల్ కొల్టెడ్ కృష్ణ సుదర్శన అని ఆయన అడిగారు, ఏమంటే ఈ జాతక చక్రంలో ఇలా ఉంది కదా, మనకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా అని. అక్కడ జరిగేటట్టు నేరు కిందగా రావటం, మార్చుకోవడానికి అవకాశం లేకపోతే అసలు జ్యోతిష్ శాస్త్రం 18 మంది ఋషిశ్వరులు లోక కళ్యాణార్థం శాస్త్రం చెప్తున్నాం, దీన్ని అనుసరించి లాభం పొందడం చెప్పారు కదా. అందువల్ల శాస్త్రాన్ని అనుసరిస్తే లాభం అని చెప్పినప్పుడు అనుసరించాలి. అది ఎట్లా ఏంటి వాతావరణం అనేది సిస్టమేటిక్ ప్రాసెస్లో దైవభక్తి, జాలి, కరుణ, దయ పిల్లలకు కూడా నేర్పాలి. కోడి కోసుకొని తిందాం, లేకపోతే జంతు హింస చేద్దాం. అది అంటే ఇక్కడ ఏంటంటే ఈ శాస్త్రం, ఈ యొక్క ధర్మం అంటే ఇప్పుడు శూద్రులైతే మాంసం తినొచ్చండి, బ్రాహ్మణులు అయితే మాంసం తినకూడదండి. తెలిసినోడు చేస్తే తప్పు ఎక్కువ అండి, తెలియనోడు చేస్తే తప్పు. నువ్వు పట్టుకుంటే కాలుతుంది, పట్టుకుంటే కాలదు. దాని తత్వమే కాలటం. అందువల్ల ఆ తన మన వాతావరణం, క్యాస్ట్ను బట్టి రూల్స్, వాతావరణాలు గవర్నమెంట్ పెట్టుద్దేమో కానీ భగవంతుడు ధర్మశాస్త్రం ఏం పెట్టదు. ధర్మశాస్త్రం నువ్వు చేసే ఫలితం నువ్వు అనుభవించాలి. కనుక ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను పక్కింటి ఆయన అడిగి నేను డబ్బులు తెచ్చుకున్నాను, ఆయన కర్మఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అప్పు తెచ్చుకొని. అట్లాగే మనం మంచి వాళ్ళతో మనం తిరిగి మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసి ఆటోమేటిక్గా దైవ సంకల్పం ప్రకారం కానీ, ఆ హోమాలు కానీ, జపాలు కానీ, యజ్ఞాది క్రతువులు కానీ, ఆ దాన ధర్మాలు కానీ, ఆ సజ్జన సాంగత్యం కానీ, ఆ యొక్క స్వామీజీల యొక్క ఆశీస్సులు కానీ అవన్నీ తీసుకొని ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో ఈ శరీరం అనేటటువంటి దానిలో నేనున్నాను, నా ఆత్మ ఉన్నాను. అందువల్ల అని చెప్పి ఇప్పుడు నేను ఈ బూది పెట్టుకున్నాను, మంచి డ్రెస్ వేసుకున్నాను, లేదా రుద్రాక్షమాలు వేసుకున్నాను, కాషాయ గుడ్డలు వేసుకున్నాను. కాషాయ గుడ్డలు ఎందుకు వేసుకున్నాను? ఆ కాషాయం అనేది అగ్ని. ఎప్పుడైతే వేసుకున్నానో నాకు పక్కకు పోతున్న మనస్సు మళ్ళీ కంట్రోల్కి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. రుద్రాక్షం మెడలో ఉన్నాయి, అడుగుతాడు, సార్ రుద్రాక్షలు ఉన్నాయి, మందు తాగొచ్చా అంటే తాగకూడదే అని చెబుతాడు తెలిసినోడైతే. తెలియనోడైతే పర్లేదులే, కుక్క తగిలిసి తాగలే అని చెప్తుంటారు. కనుక మనం సిస్టమేటిక్గా ఉన్నది చెప్పాలి. తెలిసి పెట్టినా తెలియపెట్టినా ఒక ముహూర్తం అంటూ పెడితే ఆ ముహూర్తం అనే దాని వల్ల వాళ్ళకి బ్యాడ్ జరిగితే ఆ ఫలితం ఆ సిద్ధాన్ని కూడా అనుభవించాలి. అందువల్ల ఇక్కడ ఈ పిల్లలు అనేటటువంటిది మనకి పుట్టినప్పటి నుంచి మనం జాగ్రత్తగా పెంచేటట్టయితే, ఇప్పుడు ఏంటంటే మనకి బాగా చదవాలని చెప్పి అమెరికా పంపించేస్తాం. అక్కడ రెండేళ్ళు అక్కడ మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు పిహెచ్డీ కూడా చేసి వస్తుంటారు. ఎవరైతే ఇంటి దగ్గర తల్లిదండ్రుల దగ్గర లేకుండా ఎవరైతే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డీతో సహా పెట్టి ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండదు, తల్లిదండ్రుల మీద ప్రేమలు ఉండవు, ప్రేమలు పోతాయి. అందువల్ల ఈ జీవన విధానం అనేది చాలా ముఖ్యం. ప్రజెంట్ కలియుగంలో ఉన్నాం. అందువల్ల ఈ కలి ధర్మాలు అనేటువంటిది తొందరగా అబ్బుతూ ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి పునాది వేసి చిన్నప్పటి నుంచి పెంచేటట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు తొందరగా కష్ట నష్టాలకు గురి కారు.
సమస్యలకు గురి కారు. అప్పుడు మన పిల్లలకి కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళకి దాన ధర్మం చేయటం నేర్పాలి. పిసినారి చూడండి, పిసినారులు డైవర్స్ అయిపోతుంటాయి. పిసినారులు చాలా సమస్యలు చూస్తుంటారు. ఎప్పుడు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏమిటి. ఒక 600 కోట్లు ఉన్నాయని ఉన్నాడు ఉదాహరణకి. ఆయన పూజారి పళ్ళెంలో దేవుడి దగ్గర 100 రూపాయలు ఇచ్చారు. ఒక బేదాయన ఉన్నాడు మోటార్ సైకిల్ మెకానిక్, ఆయన వచ్చి ఒక 500 రూపాయలు ఇచ్చారు. వాళ్ళ ఆలోచన విధానం తేడా ఎలా ఉంది చూడండి. అతను మంచి జరగడానికి ఒక అవకాశం ఉంది. ఒక మంచి కార్యక్రమాన్ని కూడా బాగా ఖర్చు పెట్టగలరు. ఇక్కడ మనం వెళ్ళిపోయాము. మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ బంగారం బ్యాంకులో ఉన్నటువంటిది ఏమైనా మన ఎమ్మటి వస్తుందా? ఈ డబ్బులు మన ఎమ్మటి ఏమైనా వస్తాయా? ఈ కర్మఫలాలు అనేటటువంటివి వస్తుంటాయి. ఆ ధర్మరాజు ఎమ్మటి చూడండి, ఆ కుక్క స్వర్గానికి ఎట్లా వచ్చిందో ఆ టైప్లో మన పక్కన వాళ్ళకు కూడా మనం మంచి చేయొచ్చు అనమాట, మనం మంచిగా ఉండేటట్టయితే. అందువలన అన్ని విషయాలు తెలుసుకొని కనుక ఇట్లా పిల్లలు పుడతారు, ఇట్లా భార్యలు ఎలా వస్తుంది, అందువల్ల దీనికి పరిష్కార మార్గాలు ఏంటనేది తెలుసుకొని ప్రయత్నం చేసేటట్టయితే మనం ఆ లాభం, ఆ మంచి పొంది ఆ ప్రశాంతత. మావాడు మొదట కావాల్సింది ఏంటి? మొదట కావాల్సింది లోక కళ్యాణం, వివాహం, సంతానం, వంశ వృద్ధి, ఇంటి పేరు నిలబడతాం. తర్వాత కావాల్సింది ఏంటి? ఆరోగ్యం. తర్వాత కావాల్సింది ఏంటి? పద్ధతి అయిన గుణగణాలు. తర్వాత కావాల్సింది మనశ్శాంతి. ఆ తర్వాత కావాల్సిన డబ్బు. ఇప్పుడు డబ్బు ముందేస్తున్నారు అన్నమాట. ఇదివరకు రోజుల్లో అయితే నీకు 10 కిలోలు బియ్యం ఇస్తే నేను 10 కిలోలు కందిపప్పు ఇస్తాననేవాళ్ళు. వస్తు మార్పిడి. అప్పుడు ప్రేమలు లేవు డబ్బు మీద. ఇప్పుడు డబ్బులు ముద్రయంగానే బస్తాలు అండర్గ్రౌండ్లో దాచిపెట్టుకోవడం అనేది వచ్చేసింది. బంగారం, ఆ జయలలిత బంగారం రూముల్లో దాచిపెట్టేసేసారు. పాపం ఆ చావు కూడా సక్రమంగా లేదనమాట. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డబ్బు మీద వ్యామోహం అనేటటువంటిది ఉండాలి. మనకి ఖర్చులకి, వాతావరణానికి, ఆరోగ్యానికి కానీ మంచి విషయాలు కానీ అన్నీ ఉండేటట్టయితే. ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, వాళ్ళు ఏం డబ్బులు సంపాదిస్తారు, దేనికోసం పాకులాడుతుంటారు? మోక్షం కోసం. ఆశ లేక మరణించినా మరుజన్మ ఉండదు. ఆశ లేక మానవుడు ముందుకెళ్ళలేడు. ఆశ ఎంత మేర ఉండాలి, ఏమిటనేది దానిలో పక్క వ్యక్తికి బాధ కలగకుండా అనేది తెలుసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మన పిల్లలు జాతచక్రం ఒక మాదిరిగా ఉన్నా, జాతచక్రం బాగోపోయినా, మన జాతకంలో పంచమాధిపతి బలహీనంగా ఉన్నా, ఆ అబ్బాయి జాతకంలో బుద్ధి సక్రమంగా లేకపోయినా, సజ్జన సాంగత్యం వల్ల కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటి వల్ల కానీ కొంచెం మంచి జరిగి తప్పించడానికి మార్గాలు ఋషీశ్వరులు, జ్యోతిషాలు చెప్పారు కాబట్టి ఆ ఇంప్లిమెంట్ చేసేటట్టయితే ఎక్కువ లాభం పొందొచ్చు. అట్లా కాకుండా మనకు సంబంధం లేకుండా బయటికి పంపించేసేసేసి ఇప్పుడు అంటే ఏరియా ప్రాంతాన్ని బట్టి ఉంటే, ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తే ఎలా ఉంటుంది, బెంగళూరులో నివసిస్తే ఎలా ఉంటుంది, ఒక పల్లెటూరులో నివసిస్తే ఎలా ఉంటుంది, పర్సంటేజ్ తేడా ఉంటుంది అనమాట రిజల్ట్స్ అనేది దానిలో. కనుక ఇక్కడ క్యాస్ట్ను బట్టి, చదువును బట్టి, బ్రాటప్ను బట్టి, ఎన్విరాన్మెంట్ బట్టి, ఉష్ణశీతాలను బట్టి, గవర్నమెంట్ రూల్స్ని బట్టి, దేశకాల పరిస్థితిని బట్టి రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి. అందరికీ ఒకేలాగా ఉండవు. ఒక కమల పిల్లలే ఒకే రంగులో ఉండరు. ఒకళ్ళు అమ్మాయి పుడతారు, ఒకళ్ళు అబ్బాయి పుడతారు. వాళ్ళ వృత్తులు తేడా ఉంటాయి, వాళ్ళ జీవన విధానాలు తేడా ఉంటాయి. తెలుసుకొని మనం సక్రమంగా పెంచి జాగ్రత్తగా చేసేటట్టయితే, భక్తిభావం నేర్పేటట్టయితే మంచి జరగటానికి, సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మంగళం మహత్శుభం భూయాత్.